వెల్కమ్ టు నేషన్స్ విజన్. ఏపీ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై అక్కడ నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ షెల్టర్ తీసుకున్న మైహోంబుజాలోనే పోసాని నివాసం ఉంటున్నారు. ఆయన ఆచూకీ తెలియటంతో రాయచోటి పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు. బన్నీ నిక్కర మీదనే హడావుడి చేశారు. అయితే పోలీసులు మాత్రం అరెస్ట్ చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి ఆయనను తీసుకెళ్లిపోయారు. డ్రెస్ వేసుకొని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవర్ యాక్షన్ చేస్తుండటంతో బనీన్ బాక్సర్ మీదనే తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అరెస్ట్ సమయంలో ఆయన కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఓ ప్రైవేట్ కేసు కూడా వేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన బూతులతో విరుచుకుపడేవాడు. 2019 ఎన్నికలకు ముందు ఆయన నారా లోకేష్ని ఎన్ని తిట్లు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్లపై వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా తిట్టేవారు. టీడీపీ గెలిచిన తర్వాత కూడా ఆయన మాట్లాడాడు. ఏం పీక్కుంటారో పీకో అని అన్నాడు. అయితే కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యేసరికి ఇక తాను రాజకీయాల్లో లేనని, కుటుంబం కోసం నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇలా చెప్పగానే అలా వదిలేసే ఛాన్స్ లేదని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఒక క్లారిటీ వచ్చేసినట్లుంది. రాజకీయాలకు సంబంధించి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.